ఉన్నారు. మరి అలాంటప్పుడు అసలు కొత్త వాళ్ళు పోటీ రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనతో సిపిఐ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు. అలాగే రఘురామరాజు గారు ఉన్నారు. అండ్ కాలువ శ్రీనివాసులు గారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ కూడా మనతో జాయిన్ అయ్యారు ఈ డిబేట్లో. అయితే రామకృష్ణ గారు, ముందు మనం కోర్టుకు సంబంధించి లేకపోతే వ్యూహం సినిమాకు సంబంధించి అప్డేట్ రావాల్సి ఉంది. అది వచ్చేలోపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, మీరు వేరే వేరే పార్టీలకు చెందిన వాళ్ళైనా కూడా ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ కాబట్టి ఆ పార్టీలో సిచ్యువేషన్ చూస్తే రాష్ట్రం సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థమైపోతుంది. అది ఒక మునిగిపోతున్న నావలా తయారైంది అనేది అందరికీ అర్థమవుతున్న అందరు చెప్తున్న మాట, అర్థమవుతున్నది కూడా అదే కదా. సో ఇవాళ మేము బయటపెట్టింది ఏంటి అంటే సమాచారం దీని ప్రకారం ఎంపీలను ఒక్కొక్క ఎంపీని 100 నుంచి 150 కోట్లు ఆయన కమిట్మెంట్ అక్కడ పెట్టమంటున్నారు అనేది పార్టీలో చర్చించుకుంటున్న చర్చ. రఘురామరాజు గారు కూడా అది అది కరెక్టే, వాళ్ళు ఇస్తారా ఎవరో తర్వాత సంగతి, కానీ వీళ్ళైతే అడుగుతున్న మాట నిజము అనేది. అంటే ఈ రేంజ్లో ఎందుకు జరుగుతుంది? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ యాజ్ అ పొలిటికల్ పార్టీ? కరెక్ట్ కాదు అనే విషయం అయితే అందరూ చెప్తారు. ఏ పార్టీ వాళ్ళని అడిగినా, లేదంటే ప్రజలను అడిగినా, ఓటర్లను అడిగినా, అట్లా డబ్బులు అంత డిమాండ్ చేయడం కానీ, ఇట్లా డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తామంటే అది రాజకీయంగా సరైనది కాదనే విషయం ప్రతి ఒక్కరు కూడా అంగీకరిస్తారు. కానీ ప్రాక్టికల్గా జరుగుతున్నది మాత్రం అదే. ఎందుకంటే ఎలక్షన్లు అంటేనే ఇవాళ డబ్బులు ఉంటే తప్ప చేయలేమనే ఒక పరిస్థితి ప్రత్యేకించి మన సౌత్ ఇండియాలో, తమిళనాడులో కానీ, ఆంధ్రాలో కానీ, మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లు కూడా మనం చూసాము. చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి, ప్రతి ఓటుకు కూడా డబ్బులు ఇస్తే తప్ప వాళ్ళు పోలింగ్కి వచ్చే పరిస్థితి కనపడడంలే. కాబట్టి ఏమంటే దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. వాళ్ళ అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళొక్కరినే మనం తప్పు పట్టలేము. అన్ని వాళ్ళు సహజంగా వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది అనేది కరెక్ట్, అంతే. ఇవాళ కాబట్టి ఏమంటే డబ్బుతోనే ఎలక్షన్, డబ్బున్న వాళ్ళే క్యాండిడేట్స్, డబ్బున్న వాళ్ళే ఎమ్మెల్యేలు కావాలి, డబ్బున్న వాళ్ళే ఎంపీలు కావాలి, వాళ్లే చట్టసభల్లో ఉండాలనే ఒక పరిస్థితి వస్తూ ఉంది. చివరికి ఎస్సీ ఎస్టీ సీట్లలో కూడా మనం సరిగ్గా గమనిస్తే అక్కడ కూడా ఎత్తుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా వస్తున్నారంటే ఆఫీసర్లుగా ఉండి వాళ్ళు అక్రమంగా అవినీతి పనులకు పాల్పడి దాంట్లో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళని తీసుకొని వస్తా ఉన్నారు తెలివిగా. కొంతమంది ఏమో రియల్ ఎస్టేట్లో అట్లా ఉండే వాళ్ళు తీసుకుని వస్తున్నారు. మన కాలువ శ్రీనివాస్ ఎంపీ అయినాడు, ఎమ్మెల్యే అయినా అంటే నిజంగా కాలువ శ్రీనివాసులు జర్నలిస్ట్ గా ఉండే మన ఎదురు ఉన్నాడు వేలలో ఖర్చు పెట్టి ఉంటాడు, అసలు శ్రీనివాస్ ₹1 కూడా ఖర్చు పెట్టాడు. శ్రీనివాస్ కి యాక్చువల్గా జర్నలిస్ట్ గా అందరికి మంచి పేరు ఉన్నవాడు. అప్పుడు ఆయన ఉన్నటువంటి టీడీపీలో ఎంపీ టికెట్ ఇస్తే అవును, మీరు కూడా అక్కడ అనంతపురంలో పనిచేశారు కదా. కాబట్టి అంటే అట్లా ఆ పరిస్థితి ఉండింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారినాయి. దీనిపైన ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగాలి. ఎలక్షన్ కమిషన్ ఊరికే నామమాత్రంగా ఊరికే సూపర్వైజ్ చేస్తామని అది ఒక ఆస్పెక్టు. మనీ పాలిటిక్స్ అనేది ఒక ఆస్పెక్టు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకవైపు ఏమో ఎమ్మెల్యేలని జంబ్లింగ్ చేస్తున్నాడు, ఎమ్మెల్యేలని లేదా మీరు టికెట్ లేదు వెళ్ళిపోమంటున్నారు. అట్లా 40 మంది ఆల్రెడీ ఫైనల్ వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఇంకో 40 మంది ఇదవుతోంది. అది ఒక పార్ట్, దాన్ని మాట్లాడదాం మనం. ఇప్పుడు ఎమ్మెల్యేలకు తోడు ఎంపీలని ఈ రకంగా చేయడం, కొంతమందినేమో నీకు టికెట్ లేదని చెప్పడం, కొంతమంది వాళ్ళే మాకు వద్దు టికెట్ ఈసారి మేము చేయదలుచుకోలేదని చెప్పడం, కొంతమందినేమో ఇట్లా డబ్బులు అడిగేసరికి వాళ్ళు మేము డబ్బులు ఇవ్వలేమని తప్పుకోవడం. ఇట్లా ఇంత మంచిగా నిండుకుండలా ఉన్న పార్టీ ఎందుకు ఈ పరిస్థితికి వచ్చిందనేది ఎవరికి అర్థం కావట్లా. కూర్చున్న కొమ్మ నరుక్కుంటున్నారా లేదా పైనుంచే కానీ జగన్మోహన్ రెడ్డికి పక్కాగా అర్థమైంది. అది రఘురామకృష్ణరాజు గారు మాట్లాడితే బాగుండేది, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ కాబట్టి. అదే జగన్మోహన్ రెడ్డికి బాగా పూర్తి స్థాయిలో అర్థమైంది కాబట్టి ఆయన దీనికి చేస్తున్నాడు. ఎందుకంటే అతను మొన్నటి వరకు బాగా మైండ్ గేమ్ ఆడాడు. మైండ్ గేమ్ ఏమంటే వై నాట్ 175 అనేది అది పక్కా మైండ్ గేమ్. ఎందుకంటే 175 స్థానాల్లో గెలవడానికి అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే అందరు గెలిచిపోయేటట్లుంటే ఇవాళ క్యాండిడేట్స్ మార్చాల్సిన అవసరమే లేదు, డబ్బులు అడగాల్సిన అవసరమే లేదు. డబ్బులు దండిగా ఆయనతోనే ఉన్నాయి. ఆయన అందరికి కూడా ఇవ్వగలడు, సర్దుబాటు చేయగలరు, సిస్టమేటిక్గా అందరికీ పంచి ఇవ్వగలడు. ఓటర్కి అంటే క్యాండిడేట్కి కూడా తెలియకుండా ప్రతి ఓటర్కి కూడా డబ్బు పంపించగలిగినంత డబ్బు ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ఉంది. పైగా ఏమంటాడు, నా పేరు చెప్పుకుని ఓట్లు అడగండి అన్నాడు.
ఒకటేమంటే ఏ నాయకుడు కూడా చేయలేని పని జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో చేసిందేమంటే ఇవాళ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ అనామకులుగా చేసేసాడు. వాళ్ళు డమ్మీలు, పక్కా డమ్మీలు. వాళ్ళు ఏమంటే వాడు ఎంత పేరున్నా సరే వాడు పోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మనకు 10 ఓట్లు పడతాయి తప్పితే జగన్మోహన్ రెడ్డి కాకుండా వాడు పక్కకు పోయి వాడు ఏం ఓట్లు సంపాదించుకునే పరిస్థితి అయితే లేని పరిస్థితి అతను క్రియేట్ చేశాడు. దానికి ఒక పెద్ద పక్కా ప్లాన్